నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఒక ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయాయి. నెక్స్ట్ది మాత్రము కొంచెం ఇంట్రెస్టింగ్. ఎందుకు అంటే అది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కాబట్టి వీళ్ళు ఎవరెవరికి కావాలనుకుంటున్నారో వాళ్ళని బలపరుచుకోవడము చేయించుకోవడం అనేది ఈజీ. ఇందులో ముందు నుంచి వినిపిస్తున్నది జనసేన నుంచి నాగబాబు గారికి ఒక ఎమ్మెల్సీ పదవి అయితే ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా దాని తర్వాత ఆయన్ని ఒక మంత్రిని చేయాలి అని చెప్పి టాక్ వినిపిస్తుంది. దీని తర్వాత చేస్తామని కూడా చెప్పారు వాళ్ళు ఆల్రెడీ. సో ఏది ఇస్తారు, ఏ శాఖలు అవన్నీ ఇంకా తర్వాత మాట్లాడుకుంటాం. కాకపోతే ఇప్పుడైతే ఈయనకి ఒకటి కన్ఫర్మ్ అనేది అయితే జనసేన నుంచి తెలుస్తున్న విషయం. ఇంకా ఎవరెవరు ఉంటారు అంటే 5 స్థానాల్లో జనసేనకి ఎన్ని రావచ్చు, టీడీపీకి ఎన్ని రావచ్చు, బీజేపీకి కూడా ఇస్తారా, ఉంటే వాళ్ళకి ఎంత ఉంటుంది అనేది. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే పిఠాపురం నుంచి వర్మకి ఎప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా ఫస్ట్ ఆయనకే ప్రయారిటీ అని చెప్పారు. కాకపోతే ఏమైనా జరిగిన దాంట్లో లేదు. కొన్ని తర్వాత ఏమైనా నామినేటెడ్ పోస్టుల్లో ఏమైనా ఇస్తారంటే అక్కడ ఏం జరగలేదు. ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఎమ్మెల్సీ మరి ఇప్పుడు ఈజీగా ఇవ్వచ్చు. మరి ఈ అవకాశంలో అయితే మరి ఇప్పుడైనా ఇస్తారా ఇవ్వరా అనేది ఒక సందేహం అన్నమాట. లేకపోతే మళ్ళీ ఆయన నుంచి ఆ తిరుగుబాటు అవన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది తెలీదు. ఏ రకంగా స్పందిస్తారో తెలియదు. ఏం కావచ్చు అంటారు? పిఠాపురం వర్మ గారికి ఈసారి ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన ఆలపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు కదా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆయన కూడా తన సీటును త్యాగం చేసిన వ్యక్తే కదా. నాగబాబు గారు అలాగే వర్మ గారు ఈ 2 గ్యారంటీ ఉండే అవకాశం ఉంది. మీరు మొత్తం 5లో ఇవి ఎమ్మెల్యే, దీంట్లో ఏం పెద్ద ఇది ఉండదు కదా. గెలిచిన ఎమ్మెల్యేలంతా ఓటేస్తారు కాబట్టి 5 ఈజీగా సునాయాసంగా గెలిచిపోతారు. ఈ 5లో బహుశా టీడీపీ ఒక 3 తీసుకొని బీజేపీకి ఒకటి, జనసేనకు ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. ఆ జనసేనకి ఇచ్చే ఒక ఎమ్మెల్సీలో నాగబాబు గారిని నామినేట్ చేస్తారు. నామినేట్ చేసి ఆయన మినిస్టర్గా తీసుకుని ఏదో ఒక పోర్ట్ఫోలియో ఇస్తారు ఆయనకి. అదే జరగబోతుంది. సరే, అది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఏదో పవన్ కళ్యాణ్ గారు కలిసి చంద్రబాబు గారిని ఇదే మాట్లాడినారని కూడా టాక్స్ వస్తున్నాయి. వాస్తవం ఏమిటో మనకు తెలియదు. ఇంకా 5లో జనసేన ఒకటి కంటే ఎక్కువ అడిగే అవకాశం లేదు. బీజేపీకి అసలు ఇస్తారో లేదో మనకు తెలియదు. వర్మ గారిని అకామిడేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పిఠాపురంలో ఆయన రావడం వల్ల మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి. టీడీపీ మీద ఆ ప్రెషర్ ఏంటంటే ఈయన వల్ల 2 ఇవ్వాల్సి వస్తున్నట్లు ఉంటుంది. ఇప్పుడు నాగబాబు గారిని తీసుకోవడం వల్ల ఏమిటంటే, సరే ఆయన చాలా కాలంగా పార్టీకి పనిచేస్తున్నారు, ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ తీసుకోవడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం, చంద్రబాబు నాయుడు గారి ఇష్టం. జనరల్గా అందరూ అన్నీ అవే కదా జరుగుతుండేది. ఒకే కుటుంబంలో వ్యక్తులు అనేక మంది పదవుల్లో ఉండడం అనేది మనకు మామూలే. దాంట్లో ఏం పెద్ద ఆక్షేపించాల్సిన అవసరం లేదు. కానీ జనసేనలో ఎంతో కొంచెం అసహనం, మాకు ఏదన్నా ఒక అవకాశం వచ్చి ఉండేది కదా, వాళ్ళు బ్రదర్సే సర్దుకోకపోతే అంటే మళ్ళీ అంతా అదే కదా. ఇప్పుడు లోకేష్ గారి కుటుంబంలో 4 ఉన్నారు, మనకు తెలియదు ఏముంది. ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది లేరు. కాబట్టి ఇంకా పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకు మినహాయింపు? ఆయన కూడా పార్టీ అధ్యక్షుడు కదా, ఆయన కూడా ఒకటి ఇస్తే పోయింది కదా. నాగబాబు గారు కూడా తన మంది మినిస్టర్గా తను ఏం ప్రూవ్ చేసుకుంటారు, యాక్టివ్ పాలిటిక్స్లో ఎలా ఉంటారు మనం చూడాలి కదా. ఇంతకాలం మన బిహైండ్ ద కట్టన్ ఉన్నారు కదా, అంటే వెనక నుంచే మాడుతున్నారే కానీ స్పోక్స్ మ్యాన్గా అయినా కూడా ఆయన ఏమిటి అసలు ఆయన ఏమైనా చేస్తారా అనేది ఒకటి చూడాలి. అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ ఏమీ చేయడం లేదు, ఇంకా నాగబాబు గారు వచ్చి ఏం చేస్తారనేది కూడా క్వశ్చన్ మార్క్. ఇచ్చినట్లుగా మళ్ళీ రేటింగ్స్ ఇస్తే ఆయన స్థానం ఎప్పుడో ఏంటనేది ఏం చేస్తున్నారు, ఆయన ఏం చేయడం లేదు కదా. ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నారు, అది ఏదో అట్లా పోయిస్తారు, మోదీ దగ్గర పోయిస్తారు, ఇంకేడో పోయిస్తారు, ఉన్నట్టుండే అది కప్పుకొని పచ్చడిది ఏదో కప్పుకొని గుళ్ళు గోపురాలు తిరుగుతారు. ఇదే కదా జరుగుతూ ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏమిటి అనేది అసలు క్వశ్చన్. ఇప్పుడు ఆయన నాగబాబు గారు ఏం చేస్తారనేది ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇచ్చిన పోర్ట్ఫోలియో కూడా డిసైడ్ ఏదో కీలకమైన పోర్ట్ఫోలియోనే ఇస్తారు. అంతిస్తే అంటే అప్పుడు కనిపిస్తారు కదా పర్సన్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది, ఆయన పనితీరు అర్థమయ్యే. పవర్లోకి వస్తేనే కదా. ఇప్పుడు పవర్లో లేకుండా చాలామంది చాలా విషయాలు మాడుతూ ఉంటారు. నేను మామూలుగా ఉండదు, నేను వస్తే నేను అది చేస్తా ఇది చేస్తా. అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శించడం చాలా ఈజీ. ఎందుకంటే అద్దాల మేడలో ఉన్నట్టే వాళ్ళు పటపట 4 రాళ్ళు వేస్తే అవన్నీ కూలిపోతాయి. జగన్ని కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు విమర్శించిన వాళ్ళే కదా. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా 9 నెలలు 8 నెలలు 9 నెలలకు వచ్చాం కదా. ఒక ఉప ముఖ్యమంత్రిగా ఏమిటి మీ ముద్ర, మీ పరిపాలనలో మీ ముద్ర ఏమిటంటే ఏమీ కనపడడం లేదు మనకు. అసలు జనసేనకు సంబంధించి ఏం ముద్ర కనిపిస్తూ ఉంది. కాబట్టి రేపు నాగబాబు గారు తన ముద్రని ఏమైనా అంటే, ఆయన ఒక సినీ నటుడుగా, చిరంజీవి గారి బ్రదర్గా ఆయనకు ఒక లాంగ్ స్టాండింగ్ కెరీర్ ఉంది కదా. ఇంతకుముందు ప్రజారాజ్యంలో కూడా యాక్టివ్ పనిచేశారు ఆయన. ఇంత కెరీర్ అంటే పొలిటికల్గా చాలా కాలంగా పరిచితులైనటువంటి నాగబాబు గారు ఇప్పుడు మినిస్టర్లోకి వచ్చిన తర్వాత ఏమైనా చేస్తారా? ఈయన కూడా ఏమీ చేయకుండా ఊరికే ఎప్పుడో సమీక్షా సమావేశంలో కనిపించి వెళ్ళిపోతారా?
అనేది చూడాలి మనం. అలా చేస్తే తర్వాతకి చాలా కష్టమే మరి అంటే విమర్శలు అవును, జనసేన తనను తాను నిర్మించుకోవాలని ఎక్కడ అనుకుంటా ఉంది. జనసేన ఆయనే చెప్తున్నాడు కదా, 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, మేము ఏదో 20-15 సీట్లు తీసుకొని అడ్జస్ట్ అవుతూ ఉంటామని. మీరు అడ్జస్ట్ అవుతారు, ఎందుకంటే మీ అన్నకు మంత్రి పదవి, మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కానీ జనసేనలో పదవులు ఆశించే వాళ్ళు అనేక మంది ఉంటారు కదా. ఊరికే ఎందుకు వస్తారు? మీ ప్రజాసేవ చేయాలా, అబ్బా పవన్ కళ్యాణ్ గారు ఉంటే చాలు మాకు అనేం రారు కదా. మాకేమిటి, మాకేదైనా ఎమ్మెల్సీ పదవా, ఎమ్మెల్యే పదవా, మినిస్టర్ పదవా, ఏదో కార్పొరేషన్, ఇంకోటి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు కదా. వీళ్ళందరినీ మరి సంతృప్తి పరచాలి అంటే ఈయన ఏదో ఒకటి అలా తీసేసుకుని ఇంకా ఇక్కడితో ఆగిపోదామంటే కొంచెం అసహనం ఉంటుంది. కాదు సార్, ఈ ఎమ్మెల్సీ నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చేది, తర్వాత మంత్రి పదవి, ఇవన్నీ తెలిసిందే కదా, అంటే ముందు నుంచి వినిపిస్తున్నదే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి అంతసేపు ఒక గంటన్నర సేపు విస్తృతంగా చర్చించడానికి కారణాలు ఏంటి? అంటే దానికి నామినేటెడ్ పదవులు ఒకటి ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు త్వరలోనే నామినేటెడ్ పదవులు ఫిల్ చేస్తానంటున్నారు. ఇంకా చాలా ఖాళీ ఉన్నాయి కదా. తిరుపతి తుడా, దానికి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అక్కడ ప్రాబ్లం ఏమిటంటే జనసేన ఎమ్మెల్యే ఉన్నాడు, తెలుగుదేశం వాళ్ళు ముందు నుంచి స్ట్రాంగ్గా ఉన్నారు, సుగనమ్మ గారు అని తెలుగుదేశం నాయకులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ సీట్ ఇవ్వడం వల్ల హఠాత్తుగా ఆయన శ్రీనివాసులు అనే ఆయన ఎమ్మెల్యే అయి కూర్చున్నాడు. మరి తుడా లాంటి కీలకమైన పోస్టుని ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ సర్దాలి అనేది పాయింట్. ఇంకోటి ఏమిటంటే మనకు వినిపిస్తున్నది ఏమిటంటే నామినేటెడ్ పదవులన్నీ కూడా ఎవరు బాగా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు అనే టాక్ అవుట్ నడుస్తూ ఉంది. అది ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఒక్కొక్కసారి మనకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎందుకు ఇచ్చాడు ఈ సీటు ఈయనకి అని. చాలాసార్లు ఆయన పార్టీకే ఇస్తాడు, కానీ ఒక్కొక్కసారి పార్టీకి సంబంధం లేకుండా పార్టీకి పెద్దగా పనిచేయని వాళ్ళు కూడా రంగంలోకి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎలా వస్తారనేది అందరికీ కన్ఫ్యూజన్. సరే, వైసీపీ సహజంగానే ముడుపులు అంటూ ఉంటుంది, కానీ ముడుపులు ఇస్తారో లేదు ఎవరు చెప్తారు? ముడుపులు ఇచ్చిన వాళ్ళు చెప్పరు, తీసుకున్న వాళ్ళు చెప్పరు, మనకి ఎక్కడ తెలుస్తుంది? లాస్ట్ టైం కూడా కొన్ని నామినేటెడ్ పోస్టులు లోకేష్ గారికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళని వదిలేసి వీళ్ళే షాక్ అని చెప్పి. అంటే కొన్ని అప్పుడు పోటీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా బలపరిచిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఈయన సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ నామినేటెడ్ పోస్టులు చంద్రబాబు గారికి సంబంధం లేకుండా లోకేష్ గారు సపోర్ట్ చేసిన వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద వాటిల్లో. ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే లోకేష్ గారు తన టీంను తయారు చేసుకుంటున్నారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ 5 yearsకి రిటైర్ అవుతారు కాబట్టి అని మనం అనుకుంటున్నాం. రిటైర్ అవ్వడం అవ్వకపోవడం ఆయన ఇష్టం, కానీ న్యాచురల్గానే లోకేష్ గారు కాబోయే ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 అనేది అందరికీ స్పష్టం. ఇప్పుడేమిటి, చంద్రబాబు నాయుడు గారి గుడ్ లుక్స్ కంటే లోకేష్ గారి గుడ్ లుక్స్లో ఉండడమే తెలుగుదేశం వాళ్ళకి అవసరం. ఇక్కడ లోకేష్ గారు కూడా ఏం చేస్తారంటే తండ్రికి సంబంధించిన లగేజ్ను కొంచెం పక్కన పెట్టి తనకంటూ ఒక టీమును తయారు చేసుకుంటారు. ఆయన టీంలో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. ఈసారి హఠాత్తుగా వచ్చారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, చాలా పేర్లు చెప్పగలం మనం. కాబట్టి ఆయన వచ్చే నామినేటెడ్ పోస్టులు కానీ వీటన్నిటిలో కూడా ఆయన ముద్ర లేకుండా ఉండే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆయనే కాబట్టి. మళ్ళీ నంబర్ 2లో పోటీ లేదు కదా. నంబర్ 2కి ఇంకెవరైనా పోటీ ఉంటే ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు ఈ కన్ఫ్యూజన్, బౌలెడ్ కన్ఫ్యూజన్ ఉండేది, ఎవరి టీం ఎవరు అనేది. ఇప్పుడు ఏమీ కన్ఫ్యూజన్ లేదు. చంద్రబాబు నాయుడు గారి పాత టీం ఒకటి ఉంటుంది, లోకేష్ గారు కొత్త టీంను దాన్ని తయారు చేసుకుంటారు. ఈ మిక్సర్లో కొత్త వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, లోకేష్ గారి టీమే గెలుస్తుంది కూడా. అదే న్యాచురల్ అది, ఎందుకంటే ఆయనే ముఖ్యమంత్రి అనే క్లారిటీ అందరికీ ఉంది కాబట్టి. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇన్ ఫ్యూచర్ లోకేష్ గారు ముఖ్యమంత్రి. అసలు లాస్ట్ అంటే ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయో అప్పటి నుంచి ఈ తిరుపతి అనేది అది అసలు యాదృచ్ఛికమేంటో తెలియదు, కానీ అది పేర్లు నానుతూనే ఉన్నది. ఎందుకంటే తిరుపతి దగ్గర అప్పుడు ఎవరు సుగుణం ఉన్నారు, మళ్ళీ జనసేన నుంచి ఇటువైపు ఇంకొకరు, అందరూ అక్కడ నుంచి మేము పోటీ చేస్తామంటే మేము పోటీ చేస్తామని మొదలైంది. ఆ తర్వాత నుంచి రకరకాల విషయాలుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తుడా ఇవ్వడం అనేది కూడా అంటే పైన చైర్మన్ అవ్వడము దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు తుడా ఎవరికి ఇస్తారనేది కూడా ఇది పెద్ద అంటే ఉత్సుకత, ఎవరికి వస్తుందో ఏంటో, అసలు ఎవరు సంపాదిస్తారా సీట్. తుడా అనేది దాని పని చాలా ఉంటుంది. చంద్రగిరి ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు తుడాని. అదేవిధంగా పోయినసారి చంద్రగిరి ఎమ్మెల్యే కదా ఉండింది, ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు, అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమిటంటే చంద్రగిరి ఎమ్మెల్యే కూడా క్లెయిమ్ చేస్తాడు, తిరుపతి వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తారు. ఆ రెండింటికి కలిసే ఉంటుంది అది. అది అక్కడ ఉన్న సమస్య తిరుపతిలో.
తిరుపతిలో ఎప్పటి నుంచి ముందు నుంచి కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ హోల్డ్ అది. మధ్యలో కాంగ్రెస్ గెలిచినా అప్పుడప్పుడు ముందు నుంచి కూడా తెలుగుదేశానికి బలం ఎక్కువ. చాలాసార్లు తెలుగుదేశం ఆ సీటు గెలుచుకుంది. జనసేన కూడా మాకు బలం ఉందంటది కదా అక్కడ. ఇక్కడ చిరంజీవి గారు ఒకసారి గెలిచారు ప్రజారాజ్యం తరఫున. చిరంజీవి గారే పోటీ చేశారు కాబట్టి గెలిచారు. అదే ప్రజారాజ్యం తరఫున ఇంకెవరినన్నా పోటీలో పెట్టుంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హవాలో వెళ్ళిపోయిండేవాళ్ళం. కానీ చిరంజీవి గారే పోటీ చేయడం వల్ల సులభంగా గెలవగలిగారు. జనసేనకు ఉన్న బలం అంతా ప్రజారాజ్యం నుంచి ట్రాన్స్ఫర్ అయిన బలమే. కొత్తగా జనసేనకు వచ్చిన బలం ఏమీ లేదు. కాబట్టి జనసేనకు ప్రత్యేకమైన బలం ఏమీ లేదు. తెలుగుదేశం ముందు నుంచి అక్కడ స్ట్రాంగ్ హోల్డ్. కాబట్టి హఠాత్తుగా సీటును అటు ఇవ్వడం వల్ల జనసేనకి ఇప్పుడు జనసేన వర్సెస్ టీడీపీ నడుస్తూ ఉంది మారాడ. రేపు జనసేనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి. టీడీపీ సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలంటే తిరుపతికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా లేదంటే చంద్రగిరికి సంబంధించిన వాళ్ళకి ఇస్తారా అనేది చంద్రబాబు గారు డిసైడ్ చేస్తారా. చాలా పేర్లు వినిపిస్తున్నాయి. వాళ్ళకి మాకు ఇచ్చేసారు, మాకు ఇస్తారని. ఎవరికి ఇస్తారు ఎవరికి తెలియదు. హఠాత్తుగా ఏదో కొత్త పేరు తెచ్చినా తెస్తారు. చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకత ఏమిటంటే ఒక 20-30 ఏళ్ళుగా ఆయన రాజకీయాన్ని గమనించిన వాళ్ళంతా తుడాకి చాలా పేర్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఒక విచిత్రమైన పేరు తీసుకొచ్చి ఆయన పదవిలో కూర్చోబెడతాడు. అది చాలాసార్లు జరిగింది. ఈసారి కూడా అటువంటి జరిగిందని మనం ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఆ ఏరియా పైన ఆయన కంటే పట్టున్న వాళ్ళు ఎవరు ఉంటారు? సొంత కదా, సొంత ఊరు కదా. ఓకే, మొత్తానికి అయితే ఫైనల్గా ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి వాళ్ళు ఎవరిని చెప్తారు ఏంటనేది ఇంకా పేర్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో మనకి క్లియర్గా కాస్త అర్థమవుతున్నది అయితే నాగబాబు గారు కన్ఫామ్ ఫస్ట్, తర్వాత వర్మ గారు కూడా ఆల్మోస్ట్ 90%. ఇంకా మిగతా ముగ్గురు ఎవరు ఉంటారు, అసలు బీజేపీ నుంచి ఎవరికన్నా ఇస్తారు లేదా అనేది తెలియదు. లేకపోతే ఇంకా మిగతా టీడీపీనే ఉండొచ్చు. కాకపోతే పేర్లు ఎవరి అనేది మాత్రమే పెండింగ్ కదా. నాగబాబు గారు గ్యారెంటీ. వర్మ గారికి ఇవ్వకపోతే పిఠాపురంలో లేని సమస్యలు వచ్చేస్తాయి ఈసారి. ఎందుకంటే వర్మ గారికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది, ఆయన మంచి నాయకుడు కూడా. ఆయనకి ఇవ్వకపోతే లేని అసహనాలు, అసంతృప్తులు పవన్ కళ్యాణ్కి లేని తలకాయ నొప్పులు తెచ్చుకున్నట్టు నెత్తి మీద. 99% వర్మ గారికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మిగిలిన 3లో బీజేపీకి ఒకటి ఏమైనా ఇచ్చి ఇంకా 2 టీడీపీ అక్కడక్కడ త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా. ఈ జనసేన కోసము బీజేపీ కోసము త్యాగాలు చేసిన వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో మరి ఇంతమందిలో ఎవరిని తరుతారు? 2 సీట్లు తరదాలంటే కష్టం. లేదా అసలు ఏమీ లేకుండా కొత్త వాళ్ళు ఏమైనా కనిపిస్తారనేది కూడా మనం చెప్పలేము. ఓకే ఓకే, చూద్దాం సార్. త్వరలోనే రావచ్చు మరి ఆ లిస్ట్ ఎవరు అనేది. థ్యాంక్ యూ.